హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. సో మార్నింగ్ లేచినప్పటి నుంచి మా ఇంట్లో ఉండే పనులు ఇవన్నీ ఒకసారి వీడియో తీయాలనిపించింది, తీస్తున్నాను ఫ్రెండ్స్. లేవంగానే పిల్లలు బయటికి వెళ్ళిపోతారు కదా, ఇంకా మంచం అంతా దులిపేసి బెడ్షీట్స్ అవన్నీ మడత పెట్టేసి ఎక్కడి అక్కడ సదిరేసి చక్కగా ఇంకా చేస్తానన్నమాట. రోజు ఇది ఇంక ఇట్లా నార్మల్ నా డైలీ వర్క్ ఇది. సో బెడ్షీట్స్ అన్నీ సదరడం అయిపోయింది. కిచెన్లోకి వచ్చాను అన్నమాట. కిచెన్లోకి వచ్చిన తర్వాత ఇల్లు ఒక్కసారి చూస్తే చూడండి ఎట్లా ఉందో. మొత్తం కిచెన్ అంతా అంగడి కింద ఉంది. అంటే నైట్ తిని పెట్టేస్తాం కదా, ఇవన్నీ బయటకు వేసేసినాను. ఫస్ట్ కడగడానికైతే చిన్నగా ఇంకా ఇక్కడ నుంచి తీసుకొని స్లోగా వెళ్ళాలి. ఇంకా వెళ్ళి అన్నీ బయట పెట్టేసుకోవాలి. సింక్ లేదు కదా ఫ్రెండ్స్, అందుకనే ఈ కష్టాలు. సో అన్నీ ఒక దగ్గర పెట్టేసి ఇంకా స్టవ్ అంతా నీట్గా తూడ్చేసుకొని చీపురు పట్టి మొత్తం ఇల్లంతా సదిరి ఉడవాలి. ఎందుకంటే ఊరికి ఇంట్లోకి బయటకు తిరుగుతారు కదా ఫ్రెండ్స్, ఈ కాళ్ళ దుమ్ములు, ఈ చెత్తలు అంతా చిన్నపిల్లలు కదా. సో అందుకని అక్కడే పాడేస్తూ ఉంటారు. ఇంకా ఇవన్నీ చక్కగా సదురుకొని ఊడ్చుకోవాలన్నమాట. అన్నీ నీట్గా ఊడ్చేసుకొని కాళ్ళ కింద ఈ ఫైంట్ ఉంటుంది అనమాట, అంటే తుడుచుకోవడానికి అట్లా ఇంకా వేసేసాను నేను. తడి ఉంటే తుడిచేసుకోవచ్చు అని చెప్పేసి రైస్ కుక్కర్ కూడా ఇట్లా జరిపేసి నీట్గా ఊడ్చేసిన. వీటి కిందికి గాలి కోసం అనేసి ఉల్లిపాయ పొట్టులు అన్నీ చేరుతాయి కదా ఫ్రెండ్స్, అందుకని చెప్పేసి ఇంకా కూరగాయలు కూడా ఒక్కసారి అట్లా జరిపేసి మంచిగా నీట్గా ఊడ్చేసుకున్నా నేను. నాకు ఏ పని చేసినా కొంచెం నీట్గా చేసుకోవడం ఇష్టం ఫ్రెండ్స్. చేస్తే ఓపిక ఉంటే నీట్గా చేసుకుంటాను, కొంచెం ఓపిక లేదనుకోండి అట్లా పెడతా, మెల్లిగా చేసుకుంటా అనమాట. కానీ నీట్గా చేసుకుంటా. వర్క్ చేసిన కొంచెం పని అయినా నీట్గా అలవాటు నాకు. అది అంటే మేమందరం చెయ్యమా అన్నట్టు ఏం కాదు, అట్లా అనుకోకండి. ఎవరికైనా కొందరు ఆడవాళ్ళకి నీట్నెస్ చాలా ఇష్టం. ఇంకా కొందరేమో ఏదో పనులు చేసుకుంటున్నామా అయిపోతుందా అన్నట్టు ఉంటారు. కొందరికేమో నీట్గా లేకపోతే అస్సలు ఇష్టం ఉండదు. నాకు కూడా అంతే. ఇంకా మంచిగా మొత్తం ఊడ్చేసిన తర్వాత బయట వాకిలు కూడా ఊడ్చేసి ఒకసారి నీళ్ళు అవన్నీ అయితే జల్లేశాను. సో ఆ వీడియో వచ్చిందో లేదో నాకైతే అంత బాగా తెలీదు. ఇంకా ఇదంతా అయిపోయింది. ఇంకా ఇక్కడ కూడా ఊడ్చేస్తున్నాయి. దాంట్లో దగ్గర చిన్న బండలు వేసుకున్నాం, నడవడానికి కాళ్ళకు మట్టి అంటుతుందని చెప్పి. ఇంక ఇట్లానే ఇక్కడ ఫ్రెండ్స్ బయట కూడా ఊడ్చేసి చక్కగా నీళ్ళు కూడా జల్లేసిన. ఇంకా వాకిట్లో అయిపోయింది. అంట్లు కూడా కడిగేశాను. ఇంకా మా బాబు చపాతీ తినాలని ఉంది మమ్మీ నాకు అన్నాడు. వాడి కోసం అని అయితే పిండి తడుపుతున్నాను. ఇంకా వాడైతే చపాతీలు అని ఒక వారం రోజుల నుంచి పాపం అడుగుతూ ఉన్నాడు. నాకే ఓపిక లేక నేను చేయలేదు ఫ్రెండ్స్. సో ఇక్కడ తాల్చుకోవడం అయితే అయిపోయింది. చపాతీలు పెనం పెట్టాను, ఇంకా కాలవడమే. వాడు చూడండి ఆలుగడ్డలు నేను కట్ చేస్తాను మమ్మీ అని ఆ స్టైల్లో కట్ చేసి ఇచ్చిండు అన్నమాట. సో చపాతీలు అయిపోయినాయి, ఆలు ఫ్రై కూడా రెడీ అయిపోయి తినేస్తున్నాము. ఇక్కడ తిన్నాము. ఇంకా చక్కగా స్నానాలు అయిపోయినాయి, రెడీ అయ్యాను. నిన్న మల్లెపూల వీడియో పెట్టాను, అది రాలేదు కదా. సో అట్లా అల్లుకున్నాం అనమాట. ఇంక ఇదైతే స్కూల్కి రెడీ అయినాం, స్కూల్కి వెళ్తున్నాం. బాబు రిపోర్ట్స్ తీసుకొద్దామని. ఇది స్కూల్ అనమాట. ఇంకా ఇదైతే నైట్ వీడియో ఫ్రెండ్స్. ఇంకా నైట్ మార్నింగ్ వండిన కర్రీస్ పప్పు అన్నీ ఉన్నాయి కాబట్టి నైట్ ఆమ్లెట్ వేసుకొని తినేసి ఇంకా చక్కగా పడుకున్నాము. దీంట్లో ఒకటి మిస్ అయింది ఏంటంటే, మా ఆయన నిన్న తాటి ముంజలు కూడా తెచ్చిండు, అవి కూడా తిన్నాం. నచ్చితే ఒక్క లైక్ వేయండి ప్లీజ్.